ఓం నమ శివాయ శ్రీమాత్రే నమో నమ. భగవద్బాంధవులారా, ఈ సంవత్సరం ఉగాది అలాగే కొత్త అమావాస్య పురస్కరించుకొని కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి గాను ప్రజలకు ముందుగా తెలియజేసేది ఏమనగా, 18వ తేదీ చతుర్దశి ఉదయం 7:52 పోయి తదుపరి అమావాస్య వస్తున్నది. అమావాస్య రాత్రి సంబంధమైనది కావున కొత్త అమావాస్య 18వ తేదీ బుధవారమే చేసుకునేవారును. అలాగే 19వ తేదీ అమావాస్య గురువారం ఉదయం 7:07 వరకు ఉన్నది. తదుపరి పాడ్యమే వస్తున్నది. దాన్ని పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి అనడానికి సూర్యోదయానికి పాడ్యం లేదు, కానీ ఆ రోజు ఉగాదిగా జరిపించుకున్నట్టుకు మనకి తప్పదు. ఎందుకంటే మరునాడు పాడ్యమి తెల్లవారి 5:55 వెళ్ళిపోతున్నది. అంటే 19వ తేదీ తెల్లవారి 5:55 పాడ్యమి వెళ్ళిపోతున్నది. తదుపరి విధి వచ్చేస్తున్నది. కావున 19వ తేదీ అమావాస్య ఉదయం 7:17 వరకు ఉన్న తదుపరి పాడ్యం వస్తున్నది. కాబట్టి మరునాటికి పాడ్యమి సూర్యోదయానికి లేదు. కాబట్టి ఉగాది ఏమో 19వ తేదీ చేసుకోవాలి, కొత్త అమావాస్య 18వ తేదీనే జరుపుకోవాలి. భక్తులందరూ కూడా గ్రహించి ఈ యొక్క సంవత్సర ఉగాది మరియు కొత్త అమావాస్యను జరుపుకోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా రాబోయే పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభోదయం. అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ రమణమూర్తి.